లైన్లో ఉండండి. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెడితే ఈ ఇష్యూ మొత్తం అంటే భూదాన్ భూముల వాళ్ళ కోసం పేదల కోసం పోరాడిన కూనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో కూడా లేవనెత్తారు ఈ అంశాన్ని. దానిపైన ఇప్పుడు రేవంత్ రెడ్డి రియాక్షన్ మీకు వినిపించింది. వారు లైన్లో ఉన్నారు. ఒకసారి కూనంనేని గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సాంబశివరావు గారు, మీ ఖమ్మంలో భూదాన్ భూముల కూల్చివేతలు, అక్కడ గుడిసెలు తీసేయడం దాదాపు 30-31 ఎకరాల్లో అది పెద్ద వివాదాస్పదంగా మారుతుంది. రోజు రోజుకు అది జటిలం అవుతుంది. ఇప్పుడే నేను రేవంత్ రెడ్డి గారి బయట ఎవరో నాకు పంపించారు. మీరు అడిగితేనే భూదాన్ భూములలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇమ్మని అడిగారు, వాళ్ళపై కేసులు తీసేయమని అడిగారు. దానికైతే చాలా సానుకూలంగా పట్టాలు ఇస్తాం, కేసులు కూడా తీసేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు ఇదేంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు ఏదైనా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో ముందు బాధితులతో మాట్లాడాలి. అసలు ఆ స్థలం ఎంత మేరకు మీకు ఉపయోగం గవర్నమెంట్ కి చూసుకోవాలి. గవర్నమెంట్ కి ఉపయోగం లేనప్పుడు అసలు భూదానం అంటేనే, భూదాన ఉద్యమం అంటే పేదవాళ్ళకి భూమి దానమే కదా. ఆ రోజుల్లో వ్యవసాయ భూములు ఇచ్చారు. ఈ రోజుల్లో ఇళ్ల స్థలాల కోసం వేసుకుంటున్నారు. దాని మీద మీకు 58, 59 ఆ రెండు కూడా ఉన్నాయి కదా. 58, 59 కింద పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళు అర్హత ఉంటే, పేదరికం ఉంటే వాళ్ళని నిర్ధారించి వాళ్ళకి పట్టా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అది ఎట్లా కూల్చాల్సిన అవసరం లేదని. ఇందులో కొంతమంది వాళ్ళు ఏం చెప్తారంటే అధికారులు, కొంతమంది మిస్యూజ్ చేశారు, లేదా ఒకటి చోట నలుగురు 4 ఇళ్ళు ఉన్నాయి ఒక్కోళ్ళకి, అటువంటి ఏమైనా పక్కన పెడదాం. కానీ నిజమైన బాధితులు ఉంటారు కదా, నిజమైన బాధితులకి ఖచ్చితంగా మీరు ఇప్పుడు న్యాయం చేయటం ఒక భాగం. ఇప్పుడు చేసే నష్టం ఇది ఒక కనువిప్పు కావాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇట్లా రాష్ట్రంలో పోతే కొన్ని వేల లక్షల ఇళ్ళు ఉంటాయి. ఇది అవన్నీ చేస్తే మీ గవర్నమెంట్ కే ఇబ్బంది అయింది. మంచి ఆలోచన చేయాలి తప్పితే ఎవరో అధికారులు చెప్పారని. ఈవెన్ ఒకవేళ కోర్టు ఆర్డర్ వచ్చింది అనుకోండి, కోర్టు ఆర్డర్ వచ్చి కోర్టులో ఫైట్ చేయండి. మళ్ళీ మీరు అప్పీల్కి వెళ్ళండి గవర్నమెంట్ పేదాల తరఫున, మంచి పేరు వస్తుంది మీకు. ఇవన్నీ చేయకుండా ఏకపక్షంగా కనపడుతుంది. చాలా మంది ఆడపిల్లలు ఏడుస్తా ఉంటే బాధాకరంగా ఉంది. దానిలో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే స్థలాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అందుకని ఓ చెడ్డాడి కోసం మంచి వాళ్ళు కూడా బలి చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండో అంశం ఏంటంటే వీళ్ళు ఆ ఖమ్మం వాళ్ళు కాదు, పక్కన ఎక్కడి నుంచి వచ్చారు అంటే బతకడానికే కదా వచ్చింది. వేరే దేశాల వాళ్ళు కాదు కదా వచ్చింది. వాళ్ళు ఖమ్మం కానీ, ఖమ్మం చుట్టుపక్కల కానీ, లేకపోతే పక్క జిల్లాల్లో కానీ వచ్చారంటే పని చేసుకోవడానికి వచ్చినట్లు ఖమ్మం. అందువల్ల ఇవన్నీ టెక్నికల్ రీజన్ పెట్టి వాళ్ళకి అన్యాయం చేయొద్దని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేయటం కోసం, న్యాయం చేయించడం కోసం మా వంతు కర్తవ్యం, మా వంతు పోరాటాన్ని. అంటే కూనంనేని గారు, ఇది మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఆ భూదాన్లో ఎవరైతే భూములు వేసుకున్నారో ఆ పేదల కోసం పోరాడిన వ్యక్తి ఒకటి. రెండోది, మీరు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కొత్తగూడెం మీ జిల్లానే, మీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. ఇదేదో మంత్రుల విల్లాల కోసం, లేకుంటే మంత్రులకు సంబంధించిన వారు ఏదో అక్కడ విల్లాలు కట్టారు వాళ్ళ కోసం కూలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వామి, అంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వ్యక్తే, సిపిఐ ఆ పార్టీ మద్దతుగా ఉంది. మీరు దీనిపై ఏం చేయబోతున్నారు? అంటే ముఖ్యమంత్రి గారిని ఏమైనా కలవబోతున్నారా? ఆ కూర్చున్న వారికి ఎలాంటి న్యాయం చేయాలని ఇప్పుడు మీరు కోరబోతున్నారు? ఇప్పుడు దానిలో ఈ విల్లాలు ఇటువంటి అన్నీ ఏమో ఈ కొద్దిగా ఇదంతా చూసారా, దాన్ని ఎగ్జాగరేషన్ చేస్తారు. తల అంటే తోక అంటారు, తోక అంటే ఫుల్ అంటారు, ఇంకేదో చెప్తారు. అది తెలియకుండా నేను కామెంట్ చేయలేదు. కానీ వీళ్ళకి కూల్చివేయటాన్ని మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నాను. అందులో ప్రభుత్వానికి ఫ్రెండ్లీ పార్టీయే, అందులో డౌట్ లేదు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు ఫ్రెండ్లీ పార్టీలను కూడా పరిగణలో తీసుకుని అన్ని వాళ్ళు నిర్ణయాలు చేయాలని కూడా నేనేం కోరుకోను. కానీ ఇటువంటి పేదాల ఇష్యూస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయాన అసెంబ్లీలో ఏం చెప్పారు అది గుర్తుపెట్టుకుని, మరి ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉందా లేదా అది కూడా నాకు తెలియదు. అందువలన ఖచ్చితంగా పేదవాడికి న్యాయం చేయడం కోసం మేము కమ్యూనిస్ట్ పార్టీగానే ఉంటాం, ఫైట్ చేస్తాం పేదవాళ్ళ కోసం. ఇది నేను చెప్పదలుచుకున్న అంశం. రైట్, థ్యాంక్ యూ కూనంనేని గారు, థ్యాంక్ యూ.